అపవాది ఆయన పరిశుద్ధ పట్టణమునకు తీసుకువెళ్ళిపోతుంటే మౌనము వహించింది నీ కోసం నా కోసం అండి. మనకు మాదిరి ఉంచటానికి. ఎవడో ఒక అనామకుడు మొహం మీద ఉమ్ము వేస్తే ఆయన సహించింది నీ కోసం నా కోసమే. ఇలా బ్రతకొచ్చు అని చూపించారు మనకైనా. ఎలా బ్రతకాలి బ్రదర్ అంటే మనకి పేతురు గారు రాసిన మొదటి పత్రిక మనం చూస్తానండి, 21వ వచనం మనం చూద్దాం. మళ్ళీ చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు, మీరు నడుచుకోవాలి, అడుగు దాని జాడలో మీరు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన, మాదిరి ఉంచటానికి మహోన్నతుడైనటువంటి మహాశక్తి గల దేవుడు ఎంత మౌనం వహించారో చూసారా ప్రియులారా? ఎంత మౌనం వహించారో చూసారా? ఆయన గనక నోరు తెరిస్తే చనిపోయిన వాళ్ళు లెక్కలినప్పుడు బ్రతికున్న వాళ్ళని సమాధిలో పడుకోబెట్టడండి ఆయన. మీరు ఆలోచించండి, చచ్చిపోయిన వాళ్ళు లేపగలిగినప్పుడు బ్రతుకున్న వాళ్ళని పడుకోబెట్టరా సమాధిలో? సింపుల్గా. ప్రియరా, జనులను మృతులుగాను సజీవులుగాను చేయువాడు ఆయనే. సమయంలో మొదటి గ్రంథం 2వ అధ్యాయం మనకు కనబడుతుంది మాట. మనకు మాదిరి ఉంచడానికి ప్రతి బాధను భరించారు, మనకు మాదిరి ఉంచడానికి ప్రతి అవమానాన్ని సహించారు, మనకు మాదిరి ఉంచడానికి ప్రతి నిందను భరించారు. అందుకే మీరు చూస్తానండి, ఆయన ఏ పాపమును, 22వ వచనం, ఆయన పాపమును చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. మనకి సింపుల్ అండి. ఒక అబద్ధం ఆడడం అనేది 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. అబద్ధం ఆడడం అనేది మంచి నీళ్ళు తాగినంత సింపుల్. మోహపు చూపు చూడడం అనేది మంచి నీళ్ళు తాగినంత సింపుల్. ఏమండి, పాపము చేయడం అనేది చాలా సింపుల్ అండి. కానీ దాని ద్వారా వచ్చే ఎఫెక్ట్ అనేది చాలా ప్రమాదకరమైనది, భరించలేనంత గొప్పదండి. అది భరించలేనంత శక్తి గలదండి. మరణము యొక్క బలము గలది అది పాపం. మన నరకానికి తీసుకెళ్ళే శక్తి గలదే ఆ పాపము. ఆ పాపము నుండి మనల్ని విడిపించాలంటే, ఆ విడిపింపు మనకు లేకపోతే గనక, ఆ విడుదల లేకపోతే గనక మన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? అదిగో యేసుక్రీస్తు వారి యొక్క దేహము చీలింది చూసారా కొరడా దెబ్బలకి? ఆయన యొక్క తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది చూసారా? ఆయన దేహము రక్తసిక్తమైంది చూసారా? అలాంటి స్థితిలో నేను ఉండాలండి. అలాంటి శిక్ష అంతా కూడా, ఆ పాపము ద్వారా వచ్చే ప్రతి శిక్ష, ఆ పాపము ద్వారా వచ్చే ప్రతి అవమానము, పాపము ద్వారా వచ్చే భరించలేనంత భారమైనటువంటి ప్రతి కాడిని ఆయన మీద తీసుకున్నాడండి. 2 విషయాలు మనకు కనబడుతున్నాయి. 1, మనకి మాదిరి ఉంచిపోయారు. 2, మనము చావవలసిన వారై ఉండగా, మన జీవితం అక్కడ చావవలసినదై ఉండగా, మన శరీరము రక్తసిక్తమవలసినదై ఉండగా, మన ముఖము మీద పడవలసినటువంటి ఉమ్ము, మనం భరించవలసిన అవమానము అంటే పాపము ద్వారా వచ్చే ఆ మనశ్శాంతి లేనటువంటి ఆ దరిద్రమైన జీవితం అనేది పాపాలు ఒప్పుకొని చాలామందికి ఇప్పటికీ అనుభవిస్తూనే ఉంటారండి. నిజమండి. కానీ చూడండి, ప్రభువులోకి వచ్చిన తర్వాత కొత్త జీవితం, కొత్త ఆనందం, కొత్త సమాధానం, సంతోషం, ఎంత హ్యాపీగా ఉంటారంటేనండి, ఎంత అప్పులు ఉన్నా కానీ నా దేవుడు తీసేస్తాడా అనే ధైర్యం ఎలా వచ్చిందయ్యా అంటే, కేవలం ప్రభువులోకి వచ్చి పాపాన్ని విడిచిపెట్టినటువంటి వారికి మాత్రమే అది సాధ్యమండి. మీరు చూస్తే ఆ కంటిన్యూషన్లో మీరు చదువుకుంటారండి. 23 మనం చూద్దాం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకును. మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద వేసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిరి. ఏంటి ఆ స్వస్థత? జలుబు, దగ్గు, జ్వరం కాదు అది. ఏమండి, వాటికి కనెక్ట్ చేసేవాళ్ళు బహుశా. ఎలా అనగా పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మీరు బ్రతికింపబడెను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనమండి. మనము ఆత్మ విషయమైనటువంటి రోగముల చేత, ఆత్మ విషయమైనటువంటి గాయముల చేత మనం అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అనేకమైన జబ్బులన్నీ మనకుంటే, ఆ వచ్చిన ప్రతి రోగాన్ని, ఆత్మ సంబంధమైన ప్రతి రోగాన్ని కూడా తీయటానికి ఆయన పొందిన దెబ్బల చేత,
ఆయన పొందిన అవమానము చేత, ఆయన పొందిన భరించలేని సహించలేని శక్తి చేత మనకు స్వస్థత కలుగుతుందండి. ఇందు నిమిత్తము యేసుక్రీస్తు వారు సిలువలో మౌనంగా ఉన్నారు కానీ ఆయనకి చేతగాక కాదు బ్రదర్, ఆయనకి తెలియక కాదు బ్రదర్, ఆయన సాధించలేక కాదు, చూపించలేక కాదు. ఆయన శక్తిని చూడాలి అని ఒకవేళ నువ్వు అనుకుంటే కనుక ఆదికాండం 19వ అధ్యాయం చదువు, నీకు అర్థమవుతుంది. ఆయన శక్తిని తలుచుకోవాలని ఒకవేళ నీకు అంత ముచ్చటగా ఉంటే కనుక ఆదికాండము 6, 7, 8 అధ్యాయాలు చదువు, నీకు స్పష్టత వస్తుంది. ఆయన ఎంత చేయగలరో మీకు తెలియాలంటే కనుక ఇజ్రాయేలీని ఏ విధంగా అరణ్యంలో చంపారో చూడండి, మీకు అర్థమైపోద్ది. పిల్లరా, ఆయనలో ఒక్క కోణాన్ని మాత్రం మనం చూస్తున్నాము, చూడగలుగుతున్నాము. రెండో కోణాన్ని చూడాలనుకోవటం అనేది మన జీవితానికి చాలా ప్రమాదకరమైందండి. కనుక మనల్ని రక్షించటానికి ఆయన శిక్ష పొందటం జరిగింది. మనల్ని ప్రభువులో నడిపించడానికి ఆ ప్రభువారు ఏమైపోయారయ్యా అంటే రక్తసిక్తం అయిపోయారండి. కనుక మనకి చిన్నదే, అది చాలా చిన్నది, కానీ పిల్లరా మన జీవితం చితికిపోతుందండి. మోహపు చూపు చూసినప్పుడు వచ్చే ఆ ఆనందం చిన్నదే, చూస్తున్నప్పుడు వచ్చే ఆ సంతోషము చిన్నదే, కానీ పిల్లరా దాని తర్వాత వచ్చే పర్యవసానాలు అనేవి జీవితం అంతా ప్రయత్నించినా కానీ సరిదిద్దుకోలేనంత గొప్పగా ఉంటాయండి. సరిదిద్దుకోలేమండి. చాలామంది తమ్ముళ్ళు ఆల్రెడీ చాలామంది తమ్ముళ్ళు ఆల్రెడీ భరిస్తూ ఉన్నారు. కొంతమంది బ్రదర్స్ మాట్లాడుతున్న సందర్భాలు చూస్తే, సిస్టర్స్ మాట్లాడుతున్న సందర్భాలు చూస్తే, నేను నమ్మానండి, అతని కోసం హైదరాబాద్ వెళ్ళానండి, మా కుటుంబంలో ఏవో చేశానండి, మొత్తానికి మా కుటుంబానికి మాయ మాటలు చెప్పి అతని కోసం హైదరాబాద్ వెళ్ళానండి, అతను వివాహం చేసుకున్నాడండి, వివాహం చేసుకుని మళ్ళీ వైజాగ్ తీసుకొచ్చాడండి, ఒంటరిగా వదిలేశాడండి, వెళ్ళి ఇంకొక దాంతో తిరుగుతున్నాడండి. మోహపు చూపు చూశావు, అతనిని ప్రేమ పేరుతో కామించావు, వెళ్ళావు, దెబ్బతిన్నావు, చూసావా ఎంత భరించలేనిదో. ఇలాంటి వాటికి విడుదల ఎక్కడ దొరికిద్దాయి అంటే నామకార్థంగా చర్చికెళ్తే రాదండి. నామకార్థంగా చర్చికెళ్ళి ఏవో 4-5 పాటలు పాడి 4-5 ప్రసంగాలు అంటే రాదండి. నమ్మాలి, విశ్వసించాలి, అంగీకరించాలి. ఎలా అంగీకరించాలి? సొంత రక్షకునికి అంగీకరించాలి. ఎలా విశ్వసించాలి? ఈ లోకం అనేది శాశ్వతమైనది కాదు అని విశ్వసించగలగాలి. ఆ విశ్వాసం క్రియలు కలిగినదై ఉండాలి. ఓ పక్కన అలా చెబుతూనే మళ్ళీ లోకంలో గోళ రంగులు వేసుకొని, మళ్ళీ మేకప్లు వేసుకొని, మళ్ళీ పెచ్చ ఆశలు వేస్తూ ఉంటే నువ్వు ఇంకా విశ్వసించింది ఎక్కడండి? రూపాంతరం పొందాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి? పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతలకు రూపాంతరం పొందాలి. ఆ రూపాంతరం పరిపూర్ణతలకు చేరుకోవాలి. నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని దేవుడు చెప్పిన మాటను నువ్వు జీవితంలో చూపించగలగాలి. అలా చూపించకుండా ఏదో పాటలు పాడుతుంటే ఎలాగండి? అందుకు కాదు యేసుక్రీస్తు వారు వచ్చింది. ఎందుకు కాదు యేసుప్రభువు వారు వచ్చింది భూమి మీదకి? పిల్లరా, ఆయన మౌనం ఎందుకో తెలుసా? మన జీవితాలలో మార్పు కోసం. ఆయన సహించింది ఎందుకో తెలుసా? మనల్ని బ్రతికించడానికి. ఆయన పొందిన గాయాలు ఎందుకో తెలుసా? మనం స్వస్థపరచబడటానికి. కనుక ఆ పాపానికి వచ్చే ఆ అవమానము, ఆ నింద, అదంతా కూడా ఎంత భరించలేనిదో ఆ ప్రతి ఒక్క భారాన్ని కూడా ఆయన సిలువ మీద వేసుకొని. మరొక మాట మనం చూద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మనం చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయం మనం చూసి 8-9 వచనం మనం చూద్దాం. రోమపత్రిక 5:8-9 వచనం మనం చూస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులోమి ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆ రక్తము ద్వారా మనకు వచ్చే శిక్ష అనేది తప్పించబడుతుంది. ఇది సిలువలో ఉన్నటువంటి పరమార్థం అంది. ఏదో 7 మాటలు విన్నావా? 7 రోజులు గుర్తున్నాయా? అందులో ఒక మాట నేను ప్రసంగించానా? నాకు పాస్టర్ గారు ఒక మాట ఇచ్చారా లేదా? అంటే కొన్ని ఉంటాయండి. 7 మాటల్లో ఒక మాట పొరపాటున చెప్పమని నీకు ఇచ్చి, పొరపాటు నీ పేరు చెప్పకుండా వేరే వాళ్ళ పేరు ఎవరైనా చెప్తే ఆ రోజు పెద్ద గొడవ చేస్తారండి చర్చిలో. స్టేజ్ మీద ప్రసంగించడం కాదు చెల్లమ్మ, స్టేజ్ మీద ప్రసంగించడం కాదు బ్రదర్ కావాల్సింది. 7 మాటలలో ఒక మాట చెప్పడం కాదు, ఏ మాట తప్పకుండా నీ జీవితంలో నువ్వు చూపించాలి. అందుకు యేసుప్రభువు వారు వచ్చింది 7 మాటల్లో ఒక మాట ప్రసంగించడానికి కాదు. స్టేజ్ మీద నుంచొని 7 మాటలు ఒక మాట ప్రసంగించేసి, అమ్మయ్య అయ్యగారు నాకు మంచి అవకాశం ఇచ్చారు, జనం అంతా చూశారు. ఇక్కడ కూడా లోకాన్ని చూడటమే. మళ్ళీ
చెప్పేదేమో యేసుప్రభు వారి మాటలు, చేసేదేమో సైతాను పనులు. ఎలాగండి ఇది? కాదండి. మనం ఎలా ఉండాలయ్యా అంటే, ప్రభువు పిలిచిన పిలుపుకు తగినట్టుగా మనం బ్రతకాలి. ప్రతి మాట మన జీవితంలో చూపించాలి. ప్రభువారిని ప్రతిబింబ చేయాలి. పరలోకంలో ఉన్న తండ్రిని ఆనందపరచాలి. ఆ ఆనందపరచుట కొరకే యేసుక్రీస్తు వారు వచ్చారు. కనుక ఈ కొద్ది రోజులు మనం యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌లో మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం కాదు ప్రియులారా. నెక్స్ట్ ఇయర్‌కి మనలో ఎలాంటి మార్పు ఉండాలయ్యా అంటే, నీ ప్రవర్తన ద్వారా 10 మంది మారే విధంగా అలా నువ్వు మారి చూపించాలి. ప్రసంగాలు చెప్పడం కాదు, ఎఫెక్టివ్‌గా ఎన్నైనా చెప్పొచ్చు, కానీ ప్రవర్తనలో చూపించండి. ప్రతి మాట దేవునికి లోబడి ఉండండి. ఇది దేవునికి ఇష్టమా కాదని ఆలోచించండి. దేవుని చిత్త ప్రకారంగా వెళ్తున్నాం కదా, చెక్ చేసుకోండి. బైబిల్ని ధ్యానించండి, ప్రార్థనలో ఉండండి, సహవాసంలో ఉండండి. దేవుని యొక్క ఉద్దేశాలను బలపరిచే విధంగా మన జీవితాన్ని మనం కట్టుకుంటూ ముందుకు సాగగలగాలి.